కంచే చేను మేసిన చందాన ఇవాళ నారా లోకేష్ యొక్క ధనదాహానికి 1960లో స్థాపించబడినటువంటి సహకార వ్యవస్థలో స్థాపించిన పాల ఉత్పత్తిదారుల యొక్క అంటే రైతులే గేదె తమకున్నటువంటి పాడి ద్వారా సహకార సంఘాల ఏర్పాటు ద్వారా 1960లో ఏర్పాటు చేసుకున్నటువంటి విజయ డైరీ ఎంతో ఆకాశానికి అంత ఎత్తు ఎదిగినటువంటి విజయ డైరీ 1995వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పొలదోసిన దగ్గర నుంచి కూడా ఈ డైరీ ఏర్పాటు 1995లో హెరిటేజ్ డైరీని ఓపెన్ చేయటం, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సహకార ఉత్పత్తి పాల సంఘాలని సహకార పాల ఉత్పత్తి సంఘాల అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ వస్తున్న పరిస్థితులు. చంద్రబాబు గ్రహణానికి, చంద్రబాబు దాడికి, చంద్రబాబు కుట్రలకి ఎదురొడ్డి నిలిచి 3 డైరీలు నిలబడినాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3, 4, 5 ఉన్నాయి. ఈ 4, 5లో చిత్తూరు డైరీని అయితే సర్వనాశనం చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది రైతుల సంఘాన్ని. కానీ ఈ తట్టుకుని విశాఖ డైరీ, విజయ డైరీ, సంగం డైరీ, ఇంకేదో రాయలసీమలో 1-6 డైరీలు మిగిలినాయి. అనంతపురంలోనో లేకపోతే కర్నూలులోనో మిగిలినట్టున్నాయి. ఈ డైరీలన్నీ కూడా ఒక్కొక్కటి నాశనం చేసుకుంటూ వచ్చేస్తున్నారు, కబళించుకుంటూ వస్తున్నారు. ఇవాళ విజయ డైరీ అనేది మండవ జానకి రామయ్య గారు ఎక్కిన ఇక్కడి నుంచి, అప్పుడు చాలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మండవ జానకి రామయ్య గారు ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ స్థాపన దగ్గర నుంచి ఆయన నారా అంటే ఎన్టీ రామారావు గారికి కుడిభుజంగా పనిచేశాడు మండవ జానకి రామయ్య గారు. ఆయన రామారావు గారికి ఆత్మీయుడిగా ఉండేవాడు, ఆప్తుడిగా ఉండేవాడు. చంద్రబాబు ఎక్కిన దగ్గర నుంచి నువ్వు దిగిపో, నీకు దిగిపో అని చెప్పంటే ఆయన తిరగబడ్డాడు. విజయ డైరీని తిరగబడటమే కాకుండా చంద్రబాబు ఒత్తిడికి ఎక్కడా లొంగకుండా విజయ డైరీని బతికిస్తూ వచ్చాడు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం క్షీణించింది. తర్వాత మెల్లగా చలసాని ఆంజనేయులు గారు వచ్చాడు. చలసాని ఆంజనేయులు గారు వస్తే ఆ చంద్రబాబు అనుకున్నాడు, మన కార్యకర్త కదా, రైతు సంఘం టీడీపీకి రైతు సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు, యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో బాగా జెండా మోస్తున్నాడు కదా, మనం చెప్పింది ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెడతాడు, విజయ డైరీని నాశనం చేసేయచ్చు అని చెప్పి అనుకున్నాడు. చంద్రబాబు తలిచింది ఒకటి అయితే జరిగింది ఒకటి. మండవ జానకి రామయ్య గారి బాటలోనే చలసాని ఆంజనేయులు కూడా కుర్చీలో కూర్చొని దగ్గర నుంచి ఆయన సంస్థ కోసమే ఆలోచన మారిపోయినట్టుగా మనకు కనపడుతుంది. లోపలికి వెళ్ళేప్పుడు ఎట్టాయాలని అక్కడ కుర్చీలో కూర్చున్నాక మాత్రం మండవ జానకి రామయ్య గారు ఎలా అయితే బతికాడో అదే రకంగా సంస్థని బతికిస్తాకే చూశాడు. ఇవాళ విజయ డైరీ 1000 కోట్ల టర్నోవర్తో, అంటే పాలు ఒకటే కాదు, 2.5 లక్షల పాల సేకరణే కాదు, రైతుల నుంచి పాల సేకరణతోనే కాదు, బై ప్రోడక్ట్స్ మీద విపరీతంగా లాభాలు ఆర్జిస్తుంది. ఆ సంస్థ 3 పూలు 6 కాయలుగా ఉంది. ఈ హెరిటేజ్ కోసం ఎవరిని వదిలిన పరిస్థితి, వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం, సంపద సృష్టి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గతంలో ఇట్టాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సంగం డైరీని కూడా లోపరుచుకుంటాకి శత విధాల ప్రయత్నం చేశాడు. దూడిపాళ నరేంద్రకి మంత్రి పదవి ఎరేసాడు, లొంగకపోతే మంత్రి పదవి నీకు కావాలంటే నువ్వు సంగం డైరీని వదిలేయమన్నాడు. నాకు మంత్రొద్దు గింతొద్దు, నాకు సంగం డైరీ కాదు సాల్లే అని చెప్పి దూడిపాళ సంగం డైరీతో సరిపెట్టుకుని దాన్నే సంగం డైరీకి ఆగాడు. సంఘం లేదా విజయ, విశాఖ, ఈ కోస్తాలో ఉన్నటువంటి ఈ 3 సంఘాలు ఇవాళ గట్టిగా వ్యాపారం చేస్తున్నాయి. హెరిటేజీకి ఎక్కడా కూడా సందేవకుండా, హెరిటేజ్ పాలు కానీ, హెరిటేజ్ ఆస్తులు కానీ, హెరిటేజ్ వ్యాపారం కానీ పెరగకుండా ఈ 3 డైరీలు
హెరిటేజ్కి అడ్డంకిగా మారినాయి, పెద్ద గోడగా మారినాయి. దానికోసమనే ఒక్కొక్క దాన్ని లొంగ తీసుకుంటా అక్కడ అవ్వలేదు, ఇక్కడ మొదలుపెట్టాడు. ఇక్కడ మొదలుపెట్టి చివరికి ఏ స్థితి అంటే అదృష్టవశాత్తు విజయ డైరీ అదృష్టం, ఆర్టీసీ అదృష్టం ఎట్లా వచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2004లో పడిపోవటం, 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అధికారం లేకపోవటం, రాజశేఖర రెడ్డి గారు వచ్చి మండవజానికి రామయ్య గారు ఆల్మోస్ట్ ఎన్నిసార్లు రాజశేఖర రెడ్డి గారిని కలిసేవాడో, విజయ డైరీ కోసం సహకారాన్ని అర్థించేవాడో, అలాగే ఆయన పొందేవాడో. రాజశేఖర రెడ్డి గారి యొక్క అండదండలతో విజయ డైరీని మండవజానికి రామయ్య గారు బతికిస్తే, మళ్ళీ 2019కి వచ్చేప్పటికి 2017-18 నుంచి చలసాని ఆంజనేయుల్ని దిగిపో అని ఒత్తిడి. అదృష్టవశాత్తు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు. 19లో కూడా చంద్రబాబు వచ్చి ఉంటే ఎప్పుడో ఈ విజయ డైరీ ఇప్పటికే మంగళం పాడేసేవాళ్ళు. 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ డైరీల జోరికి వెళ్ళలేదు. డైరీలని బతకాలని కోరుకుంది. అది అయిపోతే ఇక్కడ మళ్ళీ 24లో చంద్రబాబు వచ్చాడు. ఇక లోకేష్ ధనదాహానికి అంతు లేకుండా ఆనకట్టలు తెగిపోయినాయి. గ్రహణం పడటమే కాదు, మామూలుగా కబళించేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అంటే అతను 24లో గెలిచేశాడు. మళ్ళీ ఇవాళ 26లో ఎన్నిక వస్తే నాకు అర్థం కాదు. చాలా మంది మంత్రులు, టీడీపీ ఛానల్స్ మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయి? ఆంధ్రజ్యోతి, ఈనాడులో పేపర్లో రాస్తాడు సిగ్గు లేకుండా. ఏమని రాస్తాడంటే పార్టీ చలసాని మండవ జానకి రామయ్య గారికి కానీ చలసాని ఆంజనేయులకు కానీ విజయ డైరీ అనేది తెలుగుదేశం పార్టీ ఏమి నామినేట్ చేయలేదు. అది నామినేటెడ్ సంస్థ కాదు. అది వీళ్ళు ఎన్నికయ్యారు, రైతుల్లోంచి ఎన్నికయ్యారు. ఎన్నికైతే ఇవాళ వాళ్ళు మాట్లాడతారు. ఈనాడులో రాస్తాడు ఏమని, పార్టీ ఇంకొకరిని వీడికి అవకాశం ఇచ్చింది, దీపం అంటే దిగట్లేదు, అందుకోసమని ఇంకోడిని పెట్టడం కోసం ఇతను ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాట్లాడారు సిగ్గు లేకుండా. పార్టీకి ఏం సంబంధం? అది కంపెనీ యాక్ట్ మ్యాక్స్ చట్టం కింద ఉన్నటువంటి విజయ డైరీ కంపెనీ యాక్ట్లోకి మారిపోయింది. ప్రభుత్వం యొక్క అంటే దాని కంట్రోల్ కానీ ప్రభుత్వం యొక్క మానిటరింగ్ కానీ దాంట్లో లేవు. అది కంపెనీ చట్టం కింద. హెరిటేజ్ ఎంత కంపెనీయో విజయ డైరీ కూడా అంతే కంపెనీ. సంఘం అదే కంపెనీ, విశాఖ అదే కంపెనీ. మ్యాక్స్ చట్టం కింద మారినాయి కదా. మరి కంపెనీ యాక్ట్ కింద మారినటువంటి ఒక సహకార వ్యవస్థలో ఉన్న ఒక కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాంటిది అది. మరి ఆ కంపెనీ హెరిటేజ్ కంపెనీ మీద ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది? అలాగే విజయ డైరీ మీద ప్రభుత్వానికి ఏం అధికారం ఉంటుంది? మీకేం సంబంధం అంటున్నా? గెలిచిన గంటలో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరిగితే, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నిక జరిగితే, ఎన్నికైన గంటకి 2 మంత్రులు ఏమాత్రం సిగ్గుపడకుండా లోకేష్ ఆదేశాలతో ఆ విజయ డైరీలోకి వెళ్ళి చైర్మన్ మీద ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడికి బెదిరిస్తారు. నీ కూతురుని జైల్లో వేస్తాం, నీ కొడుకుని అమెరికా నుంచి తెప్పించి జైల్లో వేస్తాం, నిన్ను జైల్లో వేస్తాం, 2-3 ఏళ్ళు జైల్లోంచి రానివ్వకుండా చేస్తాం, కేసు మీద కేసు పెడతాం, ఇంకా 3 ఏళ్ళు మేము ఉంటాం, 3 ఏళ్ళు నేను చెప్పకూడదు తినిపిస్తామని ఎన్ని బెదిరిస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక అతనికి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేరితే అసలు ఎంత నీతిమాలిన చర్య చూడండి. గుండెపోటు వస్తే దొడ్డిదారిన మంత్రులు 2 గంట పాటు కారులో కూర్చుని ఎదురు చూసి పక్క గేట్ నుంచి తాళాలు తీసి హాస్పిటల్లోకి వెళ్ళి దేంట్లోకి అన్ని వీడియోలు ఉన్నాయి. ఐసీయూలోకి వెళ్ళి బెదిరించి అరుపులు, కేకలు. ఐసీయూలో మిగతా పేషెంట్లు ఇలా ధనదాహం, అధికార దాహం ఏ స్థాయి అంటే ఎంత నీచానికి ఒడిగడతారంటే 2 మంత్రులు వెళ్ళి అరుపులు, కేకలు. పక్కన మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. అరుపులు, కేకలు, పెద్ద పెద్ద దాడి చేసినంత పని చేసి అతనితో రాజీనామా తీసుకున్నారు. కొడుకుని అమెరికాలో లోకేష్ మనుషులను పంపించి అమెరికాలో బెదిరించారు. ఇక్కడ కూతురుని బెదిరించారు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? టీడీపీ వాళ్ళే చెప్తున్నారు. ఇవాళ గెలిచిన కొత్త నుంచి రెడ్ బుక్ అన్నా, రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధిస్తాం, తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులు లాక్కోవటం, వ్యాపారాలను లాక్కోవటం చూసాం. అయిపోయింది. ఇవాళ పాము పిల్లలు తిన్నట్టుగా పాము తన పిల్లల్నే తింటదంటారు. ఆ రకంగా నారా లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు ఇవాళ
కూటమిలో ఉన్నటువంటి జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని మింగటం ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. ఇప్పటికీ ఏడుస్తున్నారు. ఎవరు చలసానాంజనేయులు ఎవరు? కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కమ్మ కులానికి చెందినోడు. అయినా వీళ్ళకి ధనదాహం, అధికార దాహం ముందు టీడీపీ వాడు లేడు, ఎవడో లేడు, కమ్మ లేదు, కాపు లేదు, ఎవరినైనా సరే మింగేయటమే. మీకేం సంబంధం? కంపెనీ యాక్ట్ లో ఉన్న దాంట్లో మంత్రులకి ఏం సంబంధం? ఎన్నికయ్యాడు కదా, మీ నామినేటెడ్, మీరు ఇచ్చిన పోస్ట్ కాదు కదా. దీంట్లో మాకేం లేదు. నువ్వు ఆంజనేయులు కాదు, ఇంకొక వెంకటస్వామిని పెట్టుకో, మాకు అది కాదు. విజయ సంస్థని, హెరిటేజ్ కోసం ఈ విజయ సంస్థని మీరు కబళిస్తున్నారు. దాన్ని అప్పులు పాలు చేస్తారు. మీరు చెంచాగిరి చేసేవాడిని ఒకరిని పెట్టుకుని హెరిటేజ్ లాభాల కోసం, హెరిటేజ్ విస్తరణ కోసం ఇవాళ విజయ డైరీ 6-7 జిల్లాల్లో ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఖమ్మం జిల్లా, తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో విజయ, హైదరాబాద్లో కూడా విజయ వ్యాపారం చేస్తుంది. మరి ఇంత లాభాలు ఆర్జిస్తున్నటువంటి హెరిటేజ్కి పోటీగా ఉన్న సంస్థని సర్వనాశనం చేయాలి, మూత పెట్టాలి, దాన్ని కబళించాలి. హెరిటేజ్ వ్యాపారం, పాల వ్యాపారం విస్తరించాలి. 1000 కోట్లు వీళ్ళు సంపాదించుకోవాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, నా ఆస్తి 1,00,000 కోట్లని. లోకేష్ వాళ్ళ అమ్మగారు చెప్పారు, మేము 4,000 కోట్లు పాలు అమ్ముతున్నాం అని చెప్పాను. పాలు, పెరుగు అయ్యి అమ్ముతున్నాం, 4,000 కోట్లు సంవత్సరానికి అమ్ముతున్నామని. ఆగట్లా, దాహం తీరట్లా, 4,000 కోట్లతో ఆగరు. ఎవడైతే రాబోయే రేపు చెంచాగిరి చేయబటాకి ఎక్కుతున్నాడు, విజయ డైరీ గనక ఏమాత్రం నష్టపోయినా, విజయ డైరీ నష్టాల బాట పట్టించిన ఏ చెంచాగిరి చేసేవాడు ఎవడైనా సరే రెడీగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 2.5-3 సంవత్సరాల్లో మోడీ గారు 2 ఏళ్ళకే పెడతాడు అంటున్నారు, 2028కి ఎన్నికలు పెడతా అంటున్నాడు. 28కి పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగానే విజయ డైరీని ఎవడైతే నాశనం చేస్తాకి పూనుకుంటాడో, విజయ డైరీని ఎవరైతే నష్టాల బాట పట్టించి దాన్ని మూతకి ప్రయత్నాలు చేసిన ఎవడైనా ఖచ్చితంగా ఊసలు లెక్క పెడతాం ఖాయం, కటకటాలు లెక్క పెడతాం ఖాయం. మీరు ఈ పాపానికి ప్రజల ఆస్తిని, ప్రజల యొక్క, రైతుల యొక్క ఆస్తిని మీరు కబళిద్దామని హెరిటేజ్ కోసం అని చెప్పి ఎవడు ప్రయత్నం చేసినా, లోకేష్ మాటలని ఎవడు ఆ కుర్చీలో కూర్చుని తప్పుడు ఆలోచనలు చేసినా కూడా దాన్ని పరిహారం గట్టిగా ఉంటుందని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం.